Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ హిస్టరీలోనే అత్యంత ప్రాధాన్యత గల కాకతీయుల గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, మన దక్షిణ భారతదేశంలో కాక యావత్ భారతదేశంలో ఒక అద్భుతమైన సామ్రాజ్యమే కాకతీయులు. అంటే తెలుగు మాట్లాడుతున్న ప్రజలు మొత్తం ఏకం చేసి పాలించిన మొదటి రాజులే మన కాకతీయులు. అంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓకేనా, కొంత భాగంలో మహారాష్ట్ర, మరి కింది భాగంలో కర్ణాటకలో కొంత ప్రాంతం, ఓకేనా, ఈ ప్రాంతాన్ని మొత్తం ఏకం చేసి పాలించిన మన తెలంగాణ పాలకులే కాకతీయులు. మరి ఈ కాకతీయులు ఎవరు, ఓకేనా, వీళ్ళ వంశం ఏమిటి, వీళ్ళు పాలించిన రాజులు ఎవరు, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. కాకతీయులు దక్షిణ భారతదేశంలోనే అత్యంత సమర్థవంతమైన రాజ్యమే ఈ కాకతీయులు. అయితే మరి ఈ కాకతీయులు వాళ్ళ చరిత్రను మనం ఏ విధంగా తెలుసుకుంటున్నాము, ఓకేనా. అయితే ఫస్ట్ ఈ కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేస్తున్నారు. కాకతీయుల పూర్వీకులు రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేశారు. అదేవిధంగా రాష్ట్రకూటుతో పాటు పశ్చిమ చాళుక్యులకు కూడా సామంతులుగా పనిచేశారు, ఓకేనా. రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేసిండు, దాంతోపాటు పశ్చిమ చాళుక్యులకు కూడా సామంతులుగా పనిచేశారు. చూద్దాం మరి ఈ కాకతీయ చరిత్రను తెలుసుకోవడానికి గల ఆధారాలు ఏంటి అనేది నేను చెప్తాను. చూడండి, ఆధారాలు. ఈ ఆధారాల్లో ఫస్ట్ మాగల్లు శాసనం, దీన్ని తూర్పు చాళుక్య రాజు దానర్నవులు వేయించాడు. తూర్పు చాళుక్య రాజు అయిన దానర్నవులు వేయించాడు. అంటే ఈ చాళుక్య రాజు దగ్గర కాకతీయ రాజ్య స్థాపకుడు కాకర్త గుండెన పనిచేస్తుండేవాడు. ఒకనొక సందర్భంలో ఈ దానర్నవుడు ఈ మాగల్లు శాసనంలో కాకరతీయ గుండెన గురించి పేర్కొంటాడు, ఓకేనా. ఇదొకటి. రెండవది హన్మకొండ శాసనం. ఇది ఇంపార్టెంట్. హన్మకొండ శాసనం ఓకేనా. ఈ హన్మకొండ శాసనము రుద్రదేవుని యొక్క మంత్రి అచితేంద్రుడు వేయిస్తాడు. రుద్రదేవుని యొక్క మంత్రి అచితేంద్రుడు ఈ హన్మకొండ శాసనం వేస్తాడు. దీని ద్వారా రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని, ఓకేనా, స్వతంత్రంగా పాలించాడు. ఇది 1063 సంవత్సరంలో వేశారు. దీన్ని 1063 సంవత్సరంలో అంటే కాకతీయ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది అనే విషయాన్ని ఈ హన్మకొండ శాసనం ద్వారా తెలుసుకుంటాము. ఈ హన్మకొండ శాసనాన్ని రుద్రదేవుని యొక్క మంత్రి అచితేంద్రుడు వేయించాడు. అదే చెప్పిన మనం ఈ దానర్నవుడు మాగల్లు శాసనాన్ని వేయిస్తాడు. ఇది 956 సంవత్సరంలో 956 AD, ఓకేనా. ఇవి రెండు అయిపోయినాయి. ఇంకోటి ద్రాక్షారామం శాసనం, ఓకేనా. ఈ ద్రాక్షారామం శాసనం అనేది రెండవ ప్రోలరాజు వేయిస్తాడు. ఇది ఇంపార్టెంట్ అమ్మా. రెండవ ప్రోలరాజు వేయిస్తాడు, ఓకేనా. దీని ద్వారా అంటే ఏం తెలుస్తుంది అంటే రుద్రదేవుడు రాజ్యానికి వచ్చిన విషయాన్ని తెలుపుతుంది. అంటే ప్రోలరాజు కుమారుడు, ప్రోలట్టు కుమారుడు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చే విషయాన్ని ఈ శాసనం తెలుపుతుంది. ఇక నాలుగవది బయ్యారం శాసనం. బయ్యారం దీన్ని మైలమ్మ వేయిస్తుంది. ఈమె గణపతి దేవుని యొక్క చెల్లె, సిస్టర్, ఓకేనా. ఈ బయ్యారం శాసనాన్ని గణపతి దేవుని చెల్లె అయిన మైలమ్మ వేయిస్తుంది. దీని ద్వారా కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులని, చూడండి ఎంత
మంచి విషయం. కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులని ఈ కాకతీపురం అనే ప్రాంతాన్ని పాలించారు కాబట్టి కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఎంత ముఖ్యమైన శాసనం. ఇది బయ్యారం శాసనం. దీన్ని వేయించినది మైలంబ, ఈమె గణపతి దేవుని యొక్క చెల్లెలు. దీని ద్వారా కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులని, ఇది కాకతీపురం అనే ప్రాంతాన్ని పాలించారు కాబట్టి కాకతీయులు అనే పేరు వచ్చిందని దీని ద్వారా తెలిసింది. అదేవిధంగా మోటుపల్లి అభయ శాసనం. మోటుపల్లి దీన్ని గణపతి దేవుడు వేస్తాడు. ఈ మోటుపల్లి ప్రాంతంలో గణపతి దేవుడు ఒక శాసనం వేయిస్తాడు. మోటుపల్లి అనేది కాకతీయ కాలంలో ప్రముఖమైన ఓడరేవు. ఈ ప్రాంతంలో అన్ని రాజ్యాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాలు మతాల వారికి మేము ఈ వ్యాపారం చేసే ఈ ప్రదేశంలో అందరికీ రక్షణ కల్పిస్తానని చెప్పేసి గణపతి దేవుడు ఒక అభయ శాసనం వేయిస్తాడు. ఆ అభయ శాసనమే మోటుపల్లి అభయ శాసనం. ఓకేనా? ఇక ఇంకో ఇంపార్టెంట్ శాసనం చందుపట్ట శాసనం. చందుపట్ల ఈ చందుపట్ల శాసనం దీన్ని పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి వేయిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రుద్రమదేవి యుద్ధం చేస్తూ మరణించిందని చెప్పే శాసనమే ఈ చందుపట్ట శాసనం. అంటే రుద్రమదేవి యొక్క బంటు అయిన ఈ పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి రుద్రమదేవి చనిపోయిన విషయాన్ని ఈ శాసనం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాడు. అంటే 1289 సంవత్సరంలో రుద్రమదేవి ఒక యుద్ధంలో మరణిస్తా, అంటే కాయస్థ అమ్మదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి 1289 సంవత్సరాల్లో చనిపోతుందని చెప్పేసి ఈ శాసనం ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇది చందుపట్ట శాసనం. దీన్ని వేయించింది పువ్వుల ముమ్మడి అనే రుద్రమదేవి యొక్క బంటు. ఓకేనా? స్టూడెంట్స్, ఇవి మనకు కాకతీయ చరిత్రను తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారాలు. అంటే శాసనాలు అక్యురేట్గా ఉంటాయి కాబట్టి ఇవి నమ్మశక్యమైన ఆధారాలుగా, అత్యంత విశ్వసనీయమైన ఆధారాలుగా మనం గుర్తించవచ్చు. అంటే చరిత్రలో మనకు ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ వచ్చినా వీటికి రిలేటివ్ అయ్యే ఉంటాయి. స్టూడెంట్స్, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకేనా? మనకు బోర్డు చిన్న ఉంది కాబట్టి రఫ్ చేసి ఇంకొక అంశం చెప్తా. చూద్దాం మరి ఈ కాకతీయులు వాళ్ళ సామ్రాజ్యం ఏ విధంగా ఉండే. మనం చెప్పినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాలించారు. మహారాష్ట్రలో కొంత ప్రాంతం, కింది కర్ణాటక కొంత ప్రాంతం కూడా భాగంలో ఉండే. ఓకేనా? మరి కాకతీయ సామ్రాజ్యం యొక్క సరిహద్దులు ఏ విధంగా ఉండేవి చూసుకుందాం. మనం రఫ్గా మనం మ్యాప్ వేస్తాం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. కాకతీయులకు తూర్పు వైపున ఎవరున్నారు, ఈ కాకతీయులకు పశ్చిమ వైపు ఎవరున్నారు, కాకతీయులకు వాయుమల్లి ఎవరున్నారు, వాయు ప్రాంతం, కాకతీయులకు దక్షిణంగా ఎవరని చెప్పేసి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాప్ పెయింటింగ్ చేసుకుంటే మనకు ఈజీగా మనం గుర్తించవచ్చు. ఇంకా రఫ్గా మనకు కాకతీయుల యొక్క పటాన్ని వేస్తా చూడండి ఫ్రెండ్స్. రఫ్గా మనకు ఇది కాకతీయుల మ్యాప్ వేస్తున్నా, రఫ్ అనుకుందాం. ఓకేనా? ఈ కాకతీయులకు మనకు చూద్దాం. ఈ కాకతీయులకు మనకు ఇదైతే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. ఓకేనా? ఇక్కడ తూర్పు గాంగులు, ఓకేనా? కాకతీయులకు ఈ అంటే ఈ బెంగాల్ ప్రాంతంలో తూర్పు గంగులు అనే రాజులు పాలించేవారు. మనకు అదేవిధంగా దక్షిణ భాగంలో పాండ్యులు, ఓకేనా? పాండ్యులు. ఇగో ఈ ప్రాంతంలో హోయాసాలు,
ద్వార సముద్రం రాజధానిగా హోయసాలు పాలించేవారు. ఈ పాండ్యుల రాజధాని మధురై ఉండేది. ఇక ఇంకా అయిపోయింది కదా. ఇక ఈ మొత్తం మహారాష్ట్ర ప్రాంతం వీటిని దేవగిరి యాదవులు, అదేవిధంగా ఈ కొంత ప్రాంతం ఉంటుండే ఈ ప్రాంతంలో ఢిల్లీ సుల్తానులు ప్రతాపరుద్రుని కాలంలో. ఓకేనా, చూడండి. అయితే ఇది మన కాకతీయ సామ్రాజ్యం. ఓకేనా, తెలుగు పాలించే ప్రాంతాలను మొట్టమొదటిసారి ఏకం చేసి పాలించిన రాజులే ఈ కాకతీయ రాజులు. చూద్దాం మరి వాళ్ళ యొక్క వంశం ఏమిటో చూద్దాం ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ ఇవి సరిహద్దులు అయిపోయినాయి, క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇది రఫ్ చేసేస్తా, మీరు నోట్ చేసుకోండి. కాకతీయుల వంశవృక్షం చూద్దాం, వాళ్ళ ఆర్డర్ క్రోనాలజీ చూద్దాం. కాకతీయుల వంశ మూల పురుషుడు వెన్న భూపతి. వంశం కాకతీయుల వంశ మూల పురుషుడు మనకు వెన్న భూపతి. ఓకేనా, అయితే కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు మాత్రం కాకర్తె గుండెన. ఓకేనా, మనకు కన్ఫ్యూజ్ కాదు. కాకతీయ వంశమూల పురుషుడు వెన్న భూపతి, కాకతీయ వంశ సామ్రాజ్య స్థాపకుడు కాకతీయ వంశ స్థాపకుడు కాకర్తె గుండెన. అదే స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు మాత్రం ప్రతాపరుద్రవన్ లేదా రుద్రదేవుడు. రుద్రదేవ ఆడు ప్రతాపరుద్రవన్. చూడండి, కాకతీయ వంశ మూల పురుషుడు వెన్న భూపతి, కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు కాకర్తె గుండెన, స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు మాత్రం రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్రవన్. ఇక్కడ క్లియర్ అయిపోయింది. అయితే చూద్దాం వాళ్ళ క్రోనాలజీ పై ఎట్లా చూద్దాం. ఫస్ట్ ఈ కాకర్తె గుండెన యొక్క కుమారుడు మొదటి బేతరాజు. మనము బేత అనుకుందాం, బేత 1. ఓకేనా, బేట తర్వాత ప్రోల వస్తుంది, ప్రోలరాజు రాద్దాం పని. బేతరాజు 1, ప్రోలరాజు 1, బేతరాజు 2, తర్వాత ప్రోల వస్తాడు వీళ్ళ కొడుకు ప్రోలరాజు 2. వీళ్ళు తొలి కాకతీయులు. తర్వాత ఈ ప్రోలుని కొడుకే మనకు రుద్రదేవుడు, రుద్రదేవ 1 ఆర్ మనకు ప్రతాపరుద్రవన్. ఇదని తర్వాత మహాదేవుడు, తర్వాత గణపతి దేవుడు, ఇక తర్వాత గ్రేట్ రుద్రమదేవి, తర్వాత ప్రతాపరుద్ర 2. ఈ విధంగా కాకతీయుల యొక్క వంశవృక్షం మనకు ఎట్లా అడిగినా మనం ఈజీగా గుర్తించవచ్చు. సింపుల్. ఈ బేతరాజు యొక్క కొడుకు ప్రోల, ఈ ప్రోల కొడుకు వీళ్ళ యొక్క మనమడు బేత, ఈ బేత కొడుకు ఈ ప్రోల యొక్క కొడుకు ఇలా మనమడు ఈయన. సింపుల్. బేతరాజు 1, ప్రోలరాజు 1. ఓకేనా, బేత 2, ప్రోల 2. ఇవి చేంజ్ అవుతూ పోతాయి. ఇక ఇవి అయితే మీకు తెలిసే ఆర్డర్ మరి. అయితే చూడండి, మనకు ఈ కాకతీయుల సామ్రాజ్యంలో కాకతీయ పరిపాలన కాలంలో మనకు కొన్ని డామ్షూర్ బిట్స్ ఉంటాయి. అంటే ఇవి రిపీట్గా మనకు కొన్ని బిట్స్ వస్తాయి. అండ్ అంటే ఈ కాకతీయ సామ్రాజ్యం యొక్క పాలన కాలంలో, కాకతీయ రాజుల పాలన కాలంలో మనకు ఏ అంశం నుంచి స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది, బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తా. ఓకేనా, చూద్దాం మరి. అయితే ఈ కాకతీయ సామ్రాజ్య ఈ వంశవృక్షంలో ఈ కాకతీయ సామ్రాజ్య రాజులు పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళ రాజ్యాన్ని ఏ విధంగా విభజించేవారు చూద్దాం. రాజ్యాన్ని తురిపిద్దాం, బోర్డు చిన్న ఉందని చెప్పినా కనుక. ఓకేనా,
రాజ్యం చూద్దాం. కాకతీయ రాజ్యం. ఓకే, రాజ్యం, నాడులు, స్థలం, గ్రామం. చూడండి ఎంత ఈజీ మనకు. కాకతీయ సామ్రాజ్య పాలకులు పరిపాలన సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని నాడులుగాను, ఈ నాడులను స్థలంగాను, ఈ స్థలాన్ని గ్రామాలుగా విభజించారు. అంటే ఆ రోజుల్లోనే గ్రామ పాలనకు బీజం పడిందని మనం తెలుసుకోవచ్చు. రాజ్యం, నాడులు, స్థలం, గ్రామం. అంటే రాష్ట్రం, జిల్లా, గ్రామం. ఎంత ఈజీగా చేసింది చూడండి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూసుకోండి. అంటే ఆలోచన, వాళ్ళ మేధస్సు చూడండి. ఓకేనా. ఇక ఈ విధంగా వాళ్ళ రాజ్యాన్ని విభజించారు. ఓకేనా, దీన్ని కూడా రఫ్ చేసేస్తా. అదేవిధంగా వీళ్ళ రాజ్యంలో సైన్యం కోసం నాయంకర పద్ధతిని ప్రవేశపెట్టారు. కాకతీయ రాజ్యంలో అత్యంత ముఖ్యమైన సైనిక వ్యవస్థ నాయంకర పద్ధతి. అంటే ఒక నాయంకరుణ్ణి ఈ కాకతీయ రాజు నియమిస్తే అతనికి ఎంతో కొంత సైన్యాన్ని పోషించే, ఆ సైన్య పోషణకు అవసరమయ్యే కొంత భూమిని వాళ్ళకి ఇస్తుండే. ఆ భూమి నుంచి వచ్చే ఆదాయంతో ఈ నాయంకరుడు కొన్ని వందల సంఖ్యలో సైన్యాన్ని పోషిస్తుండేవారు. ఈ విధంగా ఆపద సమయంలో కానీ యుద్ధ సమయంలో కానీ రాజుకు సాయం చేయడానికి ఈ నాయంకరులు వచ్చేవారు. అంటే ప్రతాపరుద్ర 2 కాలంలో 77 మంది నాయంకర్లు ఉండేవారట. ప్రతాపరుద్ర 2 కాలంలో, ప్రతాపరుద్ర 2 కాలంలో 77 మంది నాయంకర్లు ఉండేవారట. ఎంత గొప్ప విషయం. కొన్ని పుస్తకాల్లో 75 ఉంది, కొన్ని పుస్తకాల్లో 76 ఉంది. ఏదొచ్చినా రైటే, 77 యాక్యురేట్. అదేవిధంగా ఈ కాకతీయుల పాలన కాలంలో అత్యంత అంటే పేరుగాంచిన అంశమే ఈ రచనలు. ఈ కవులు, కళాకారులకు ఈ కాకతీయుల యొక్క పెట్టిన కోటలా ఉండేది. చూడండి మరి ఎంత మంచి గ్రంథాలు అంటే ఒక పరిపాలన కావలసిన గ్రంథాలు కూడా అక్కడ దొరికినాయి. చూద్దాం, మనకు రిపీట్గా వచ్చే క్వశ్చన్స్. ఓకేనా, చెప్తా. ఇప్పుడు కాకతీయ కాలంలో ప్రముఖమైన గ్రంథాలు చూసుకుందాం. ఫస్ట్ నీతి సారాన్ని రాసింది మొదటి ప్రతాపరుద్రుడు. చూపిద్దాం. ఖచ్చితంగా బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రముఖ గ్రంథాలు నీతి సారం, ప్రతాపరుద్రవన్ ఆర్ రుద్రదేవ. ఓకేనా. ఈ నీతి సారంలో రాజ్యానికి కావాల్సిన అన్ని అంశాలు ఈయన పుస్తకం రాయడం జరిగింది. రెండవది నీతి శాస్త్ర ముక్తావళి బద్దెన్ రాసిండు. ఓకేనా. ఈ నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని బద్దెన్ రాశాడు. అదేవిధంగా సకల నీతి సమ్మతం మాగిడి సింగన. ఓకేనా, చూద్దాం. అదేవిధంగా శివతత్వ సారం మల్లికార్జున రాశాడు. మల్లికార్జున చార్య. ఓకేనా. ఇంకోటి నృత్య రత్నాకరం మనం చెప్పుకున్నాం, జయాపసేన అని. ఇది ప్రతాపరుద్రుడి యొక్క బావమరిది. ఓకేనా. అదేవిధంగా విఘ్నేశ్వరీయంని కేతన్ రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విఘ్నేశ్వరీయం చాలాసార్లు అడిగిండు. కేతన చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇవి అత్యంత ప్రముఖమైన గ్రంథాలు. కాకతీయ కాలంలో వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంస్కృత అంశాలను
మొత్తం ఇందులో వివరించాలి వాళ్ళు. ఓకేనా, చూద్దాం మరి. ఈ కాకతీయ సామ్రాజ్యంలో పెద్ద మొత్తంలో పత్తి పంట కూడా పండించేవారు. పత్తి, వరి. అంటే ఈ ఓరుగల్లు ప్రాంతంలో సువాసన గల బియ్యాన్ని పండించే, అంటే బాస్మతి బియ్యం ఆ రోజుల్లో పండించేవారట. ఈ ఓరుగల్లు ప్రాంతంలో సన్నని పత్తితో నేసిన సీరలు గ్రీకు దేశానికి ఎగుమతి అయ్యాయట. ఎంత గొప్ప విషయం. ఈ మార్కో పోలో లాంటి వ్యక్తులు ఈ కాకతీయ కాలం యొక్క సంస్కృతిని వేరే దేశాల్లో కూడా విస్తరించేట్టు చేశారు. అదేవిధంగా మరి ఈ కాకతీయ కాలంలో అనేక రకాల పన్నులు వేశారు. పన్నులు, ట్యాక్సెస్. అంటే చూడండి, ఈ కాకతీయ కాలంలో అనేక రకాల పన్నులు ఉన్నాయని చెప్పేసి సన్నిగాన్ల శాసనం అని తెలియజేసింది. సన్నిగాన్ల శాసనం చాలా ఇంపార్టెంట్. కాకతీయ కాలంలో వివిధ రకాల పన్నులు అని చెప్పేసి ఈ సన్నిగాన్ల శాసనంలో రాసడం జరిగింది. ముఖ్యమైన పన్నులు చూద్దాం. ఫస్ట్ దర్శనం. దర్శనం ఇది చూపిస్తా, మీరు రాసేసుకోండి. ఈ సన్నిగాన్ల శాసనం ప్రకారం కాకతీయుల కాలంలో పన్నులు, దర్శనం. చూడండి, దర్శనం అనే పన్ను ఉంటుంది. రాజులు ప్రజలు సందర్శించి, అంటే రాజులు ప్రజలు సందర్శించి చూసిన దానికి, చూడండి ఎంత విచిత్రమో, కొందరు ప్రజలు రాజును దర్శించుకొని కొంత పన్నును కూడా చెల్లించేవారు. అంటే రాజును చూడడానికి కూడా అప్పుడు ఖర్చు అయ్యేది. ఓకేనా, రాజును దర్శించుకోవడానికి ఈ సామాన్యులు లేదా ప్రజలు చెల్లించిన పన్నే దర్శనం. రాజు దర్శనం కోసం చెల్లించే పన్ను దర్శనం ఇందులోనే ఉంది. ఓకేనా, రాజును చూడడానికి పన్ను కూడా చెల్లించేవారు. ఓకేనా, దీన్ని దర్శనంగా పిలిచాం మనం. అదేవిధంగా ఉపకృతి. ఉపకృతి ఇంకోటి పన్ను, విచిత్ర పన్ను. చూడండి, ఈ మూడవది అప్పనం. చాలా విచిత్రం ఉంటాయి పన్నులు. అంటే ఈ సన్నిగాన్ల శాసనం ప్రకారం కాకతీయుల కాలంలో విధించిన పన్నుల గురించి మనం చెప్తున్నాం. ఈ మూడు ముఖ్యమైనవి. దర్శనం అంటే రాజు దర్శనం కోసం ప్రజలు చెల్లించే పన్ను, రాజును చూసిన దానికి. ఇక ఉపకృతి అంటే రాజు మరియు ఇతర అధికారులు ప్రజలకు చేసిన సేవలకు చెల్లించే పన్ను, సర్వీస్ ట్యాక్స్. ఈ సర్వీస్ ట్యాక్స్ అంటే రాజు ప్లస్ అధికారులు ప్రజల అవసరాలు తీర్చినందుకు ప్రజలు చెల్లించే పన్ను, సర్వీస్ ట్యాక్స్ లాంటిది. ఇక అప్పనం అంటే ఏ రీజన్ లేకుండా చెల్లించే పన్నే అప్పనం. వితౌట్ ఎనీ రీజన్ ప్రజలు చెల్లించే పన్నే అప్పనం. ఓకేనా, అప్పనం రీజన్ లేకుండా, కారణం లేకుండా. ఓకేనా, ఈ మూడు పన్నులు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీటితో పాటు ఇంకొన్ని పన్నులు ఉన్నాయి. ఓకేనా, ఆ పన్నులే చూడండి. ఇల్లరి పన్ను. ఇల్లరి అంటే ఇంటి ట్యాక్స్. పన్ను ఇల్లరి అంటే ఇంటి ట్యాక్స్, ఇంటి పన్ను. పుల్లరి అంటే పశుగ్రాసంపై వేసే పన్ను, గడ్డిపై, ఆరు గడ్డి, ఆరు తోటపై. ఓకేనా, ఇల్లరి. అదేవిధంగా పుల్లరి. ఓకేనా, అదేవిధంగా దుకాణాలపై మగ్గడి అనే పన్ను వేసేవారు. దుకాణం, మగ్గడి. చూడండి ఎంత విచిత్రము. దుకాణాలపై మగ్గడి. అదేపై గొర్రె మందపై అడ్డుపట్ట. అడ్డుపట్ట. చూడండి ఎన్ని రకాల పన్నులు మనకు అక్కడ దొరికినాయి
ఈ శాసనంలో మనకి ఇవన్నీ దొరకడం జరిగింది. చూడండి స్టూడెంట్స్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాకతీయుల కాలంలో ఈ ఈ రకాలైన ట్యాక్సెస్ కానీ, వాళ్ళ పరిపాలన కానీ, కానీ వాళ్ళు నిర్మించిన కట్టడాలు కానీ చూద్దాం. మనకు అందులోంచి అంటే ఎగ్జామినేషన్ ట్రెండ్ చేంజ్ అయింది. ఎందుకంటే ఈ సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచే చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ రాజకీయ పరంగా తక్కువ వస్తుంది. ఎవరు పాలించిండు, ఎంత పాలించిండు, వాళ్ళ మీద గెలిచిండు, ఏ యుద్ధాలు చేసిండు అనేది చాలా తక్కువ వస్తుంది. వాళ్ళ కాలంలో ఈ సాంస్కృతిక అంశాల గురించి ఎక్కువ వస్తుంది. చూద్దాం మరి. కాకతీయ కాలంలో ప్రముఖ కట్టడము 1000 స్తంభాల గుడి. ఇది 1163 సంవత్సరాలు కట్టబడింది. 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్ టెంపుల్. ఇతడు పెట్టి వస్తా. చూడండి, మనకు 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్. ఓకేనా? దీన్ని రుద్రదేవుడు 1163 సంవత్సరాలు నిర్మించాడు. మనకు డౌట్ వస్తే వరంగల్లో 1000 స్తంభాల గుడి ముందర అతను ఒక శాసనం వేయించాడు. ఆ శాసనంలో కూడా ఇది రాసి ఉంది. ఓకేనా? రుద్రదేవుడు 1163 సంవత్సరంలో ఈ ఒక శాసనం వేసిండు. ఆ శాసనం వేస్తూ ఈ కట్టడం నిర్మించిండు. ఓకేనా? రుద్రదేవుడు, రుద్రదేవన్ ఆర్ ప్రతాపరుద్రవన్. ఓకేనా? అయితే మనకి ఇందులో వచ్చే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది? ఇతడు కట్టించిన 1000 స్తంభాల గుడి, దీన్ని త్రికూట ఆలయంగా పిలుస్తాము. త్రికూట ఆలయం, దీన్ని త్రికూట ఆలయంగా పిలుస్తాము. అంటే ఇందులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. ఓకేనా? ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. మనకు కనిపించదు కాదు, నేను క్లియర్గా చెప్తా. త్రికూటాలయం, ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. ఓకేనా? 1 శివ, 2 విష్ణు, 3 సూర్య. శివ, విష్ణు, సూర్య అని మనం విష్ణు అక్కడ మనకు బ్రహ్మ విష్ణుమయ లెక్క అంటే ఇక్కడ ఏది బ్రహ్మ మాత్రం ఇలా యాడుగాడు మనకు కనిపించదు. త్రికూటం అంటే జనరల్గా మనము శివుడు, విష్ణుడు, బ్రహ్మ అనుకుంటాం మనం. ఓకేనా? కానీ కాదు, అందులో సూర్యుడు యాడ్ అవుతాడు. శివుడు, విష్ణువు ప్లస్ సూర్యుడు ఉంటుంది. దీన్ని త్రికూటాలయం అంటారు. దీన్ని రుద్రదేవుడు 1162 సంవత్సరం నిర్మిస్తాడు. మీకు డౌట్ వస్తే వరంగల్ 1000 స్తంభాల గుడిలో అక్కడ శాసనం చెక్కి ఉంది. ఓకేనా? నగరాత్రి గ్రానైట్ రాయిపై చెక్కి ఉంది. అక్కడ రాసి ఉంది సంస్కృతంలో. ఇంకా మర్చిపోయినా, కాకతీయ రాజులో వాళ్ళ పాలన భాష సంస్కృతం. ఓకేనా? కాకతీయుల భాష సంస్కృతం, మర్చిపోదు మనం. తెలుగు అనుకోకుండా సంస్కృతం. కాకతీయ రాజభాష సంస్కృతం. అదేవిధంగా ఇంకొక ప్రముఖ కట్టడం, ఇది ఎంత ప్రముఖ కట్టడం అంటే చూడండి, 1213 సంవత్సరంలో రేచల రుద్రుడు నిర్మిస్తాడు. ఓకేనా? ఈ రామప్ప టెంపుల్ను. ఓకేనా? రామప్ప గుడి 12 బెస్ట్ ఫ్యాన్సీ నంబర్ 1213లో రేచల రుద్రుడు రామప్ప టెంపుల్. ఓకేనా? ఇతడు గణపతి దేవుని యొక్క సేనాని. ఓకే, గణపతి దేవుని యొక్క సేనాని రేచల రుద్రుడు. ఓకేనా? రామప్ప గుడి నిర్మిస్తాడు. ఓకేనా? ఇవి కూడా మనకు వచ్చే అవకాశం ఉన్న అంశాలు. డియర్ స్టూడెంట్స్, మనకు కాకతీయులు ఈ పాఠం నుంచి కొన్ని వచ్చే బిట్స్ అంటే మనకు ఛాన్స్ ఉన్న బిట్స్, సింపుల్ ఏం లేదు. మనకేమంటే మనము ఈజీగా కొన్ని ఆటోమేటిక్ గుర్తుంచుకోవచ్చు. మనకు కాకతీయ సామ్రాజ్య పాలకులు వాళ్ళు చేసిన పనులు చూడండి. మన ఎగ్జాంపుల్ రుద్రమదేవి ఉంది. రుద్రమదేవి ఎంత గొప్ప యుద్ధనారి అంటే అంతకన్నా గొప్ప పరిపాలన దక్షకులు.
కాకతీయ సామ్రాజ్యం యొక్క పశ్చిమం వైపు ఉన్న దేవగిరి రాజులు చాలా బలవంతులు. దేవగిరి రాజులు వాళ్ళు ఏం చేసిందంటే ఇప్పటి లెక్కనే గోదావరి నదికి అడ్డుకట్ట వేసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ నిర్మించుకున్నారు. చూడండి ఎంత విచిత్రం. కాకతీయ సామ్రాజ్యానికి జీవనది అయిన ఈ గోదావరి నదికి ఆ రోజులన్నీ ఈ దేవగిరి రాజులు నదిని అడ్డగించి ఆ నది పొడవు మొత్తంలో ఒక ప్రాజెక్ట్ నిర్మించింది, పెద్ద ప్రాజెక్టు. సో కాకతీయ సామ్రాజ్యం మొత్తం కరువు కాటకాలతో నిండిపోయింది. అప్పుడే రుద్రమదేవి ఒక ఆలోచన ఆమె మైండ్లో తట్టింది. ఏం చెప్తానంటే, ఇప్పుడు దేవగిరి రాజ్యం వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటే ఈ వర్షపు నీటినే ఒడిచి పట్టుకోవాలని చెప్తా ఆమె. ఒకనొక సందర్భంలో ఆమె గుర్రంపై వేటకు వెళ్ళినప్పుడు అడవిలో విపరీతమైన వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్న సమయంలో అంటే ఈ ప్రవాహాలు అంటే ఏవి వాగులు అంటాం. ఈ వాగులు విపరీతంగా ప్రవహిస్తూ ముందరికి వెళ్ళిపోతాయి. అరే ఇంత పెద్ద నీటి సంపద వృధాగా పోతుందని చెప్పేసి రుద్రమదేవి భావించి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ పారుతున్న నీరును ఆపడానికి చెరువులు కట్టడం జరిగింది. చూడండి, వాళ్ళు కట్టిన చెరువులే ఇప్పటికి కూడా వరంగల్ ఏరియా ప్రాంతంలో ఉన్నాయి. అంటే ఎంత ఆలోచన. ఒకనొక సందర్భంలో ఆమె ఆ వేటకు వెళ్ళినప్పుడు భారీ వర్షం కురుస్తుంది. కురిసి అరే తరలిపోతున్న ఈ నీటి సంపదను కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించి అప్పుడే ఆమె చెప్తుంది, వర్షం పడ్డప్పుడే మనము ఈ చెరువులు నిర్మించాలి. పెద్ద పెద్ద చెరువులు నిర్మిస్తే వర్షపు నీటు ఒడిసి పట్టవచ్చు. చూడు ఎంత గొప్ప ఆలోచన. ఆ ఆలోచననే మన తెలంగాణ చరిత్రను మార్చింది. తెలంగాణ గతిని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఆర్థికంగా గట్టి కావడానికి ఆమె చేసిన పునాదే. ఇప్పటికీ వాళ్ళ చెరువులు ఉన్నాయి. వాళ్ళ ప్లానింగ్ ఏమంటే గొలుసు కట్టు చెరువులు నిర్మించేవారు. ఒక చెరువు నిండా అంటే ఆ నీరు వృధవదు, రెండో చెరువు నిండిపోతుంది. ఇలా గొలుసు కట్టు చెరువులు నిర్మించేవారు. ఇప్పటికి కూడా అవి దర్శనమిస్తాయి మనకు. చూడండి ఎంత గొప్ప ఆలోచన. అదేవిధంగా గణపతి దేవుడు, ఈ గణపతి దేవుడు కూడా విచిత్రమైన పరిస్థితి పాపం. ఎట్లంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్న దేవగిరి రాజులు ప్లస్ కాకతీయులు సేమ్ ఇండియా పాకిస్తాన్ లాగా ఎప్పుడు ఈ సరిహద్దు కోసం కొట్లాడ జరుగుతుండేది. చాలా అలా వైరుధ్యం అంటాము, విపరీతమైన కసి వాళ్ళు. అంటే ఎప్పుడు బద్ధశత్రువు అంటారు మన భాషలో. బద్ధశత్రువులు ఎట్లా ఉంటాయి శత్రుత్వం వల్ల అంటే ఇక వీళ్ళ మీద కోపంతోనే వాళ్ళు నీళ్ళ ఆపేసిండు. అంత ఆ లెవెల్ల శత్రువులు. చూడండి, వాళ్ళని ఓడించడానికి మనకు కాకతీయ పాలకుడైన రుద్రదేవ మహారాజు వెళ్తాడు. రుద్రదేవుడు, ఓకేనా. రుద్రదేవుడు కూడా వాళ్ళని ఓడించలేదు. తర్వాత వాళ్ళ కొడుకు మహాదేవుడు రుద్రదేవుడు తమ్ముడు మహాదేవుడు వెళ్తాడు. ఈ మహాదేవుని కాకతీయ మన ఏ రాజు మనం చెప్పుకున్నాం కదా, యాదవ రాజు జైతుగి బంధిస్తాడు. ఆ యుద్ధంలో అంటే ఆల్మోస్ట్ అలాగా చనిపోతారు ఇక మహాదేవుడు. చనిపోతే అప్పుడు గణపతి దేవుని యొక్క చాలా చిన్న పిల్లడు గణపతి దేవుని అక్కడ బంధిస్తాడు యాదగిరి రాజులు, దేవగిరి రాజులు. బంధించిన తర్వాత కూడా విడిపించి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని పునఃస్థాపిస్తాడు. ఓకేనా. ఆ రోజులలో కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రసాదిత్యుడైన వ్యక్తి కాపాడుతాడు, సేనాధిపతి. ఓకేనా. ఓకేనా. కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని చెప్పి బిరుదుని ప్రసాదిత్యునికి. అదేవిధంగా ఇక విచిత్రం ఏంటంటే గణపతి దేవునికి పిల్లలు ఉండరు, అంటే అబ్బాయిలు ఉండరు. ఓకేనా. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో రుద్రమదేవిని కొడుకుగా భావించి రుద్రదేవ మహారాజ్ అని పిలుస్తుండే, వాళ్ళ తాత పేరు పెట్టుకుంటుండే. సో ఈ సామంత రాజ్యాలకు రుద్రమదేవి పట్ల ఆడమ్మాయి కాబట్టి వాళ్ళు రాజ్యం చేస్తే ఒప్పుకోరు. కాబట్టి ఈ అంతర్యుద్ధంలో తన సామంతతో పాటు తన పాలన కూడా మొత్తం ఓడించి రాజ్యానికి వస్తాను. 1262 రాజ్యానికి వచ్చేసి 1289లో చనిపోతుంది. అంటే ఆమె ఎంత గొప్ప వీరవనిత అయినా అంత మంచి పరిపాలన దక్షత, ఆమె దూరదృష్టి ఆ విధంగా ఉండేది.